బంగారం ప్రియులకు ఒక గుడ్ న్యూస్. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ధరలు ఇవాళ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా 6,000 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం 1,28,000గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,17,000గా ఉంది. కిలో వెండి ధర 1,65,000 ఉంది. అమెరికా డాలర్ బలోపేతంతో ధరలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నాం. మొన్న ఒక్కసారిగా 3,000 రూపాయలు బంగారం ధర పెరిగింది. అలాగే వెండి ధర కూడా పెరుగుతూ వచ్చింది. కానీ చాలా రోజుల తర్వాత బంగారం ధర భారీగా తగ్గడం, 6,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గడం అనేది ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పొచ్చు. వెండి ధర కూడా తగ్గుతూ వచ్చింది. ఒకసారి నేను మీకు రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 1,32,770 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్లు అయితే 1,21,700 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 1,88,000గా ఉంది. మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు మనతో. శిల్పతో ఒకసారి మాట్లాడి వేరే వేరే ప్రాంతాల్లో హైదరాబాద్, అలాగే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ప్రొద్దుటూరు, ముంబై ఇలా ఆయా రీజియన్స్లో కాస్ట్ ఎలా ఉందనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి శిల్పతో మాట్లాడతాను. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బంగారం ధర ఒక్కసారిగా భారీగా తగ్గడం, 6,000 రూపాయలు తగ్గడం అనేది చాలా చిన్న విషయం కాదు ఖచ్చితంగా. సో ఎందుకు తగ్గింది ఇంత భారీగా? కొనసాగే అవకాశం ఉందంటారు ఇలాగే? రైట్. ప్రస్తుతం బంగారం ధరలు అనేవి గత కొన్ని రోజుల నుంచి కూడా పెరుగుతూ వెళ్తూనే ఉన్నాయి. కానీ సడన్ గా ఈ రోజు ఒక్కసారిగా తగ్గాయి. ప్రధానంగా ఒకవైపు దీపావళి పండుగ కావచ్చు, వీటితో పెద్ద ఎత్తున అందరూ కూడా బంగారం కొనుగోలు చేశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ రోజు ఒక్క రోజులోనే 6,000 రూపాయలు తగ్గింపు. మనం ఎప్పుడు తగ్గినా కూడా బంగారం ధరలు తగ్గినా కూడా వందలలో మాత్రమే కనిపిస్తుంది, 500, 600 మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈసారి వేలలో తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు కూడా రావడంతో ఇటు బంగారం షాప్లో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వాళ్ళు ఎక్కువ మోతాదులో కొనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్ద ఎత్తున కూడా చాలా వరకు కూడా బెనిఫిట్ ఉండడంతో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా బంగారం షాప్లో క్యూ కట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,28,000 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,17,000 ఉన్నట్టు కూడా తెలిసింది. ప్రధానంగా అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే డాలర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా పడిపోవడంతో ఒకసారిగా దీని ఎఫెక్ట్ అనేది బంగారం పైన పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఓన్లీ బంగారం కాకుండా ఇటు వెండి ధరలు కూడా ఒక్కసారిగా కూడా మొత్తం కూడా పడిపోవడంతో ఇటు ఒకసారిగా గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు 90,000 నుంచి ప్రస్తుతం 1,30,000 వరకు చేరుకుంది. కొన్ని రోజుల నుంచి కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయనే వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఈ రోజు బంగారం ధరలు దాదాపు 6,000 మేర తగ్గాయి. దీంతో పెద్ద ఎత్తున ఇటు కస్టమర్లు కూడా ఇటు బంగారం షాప్ లో క్యూ కట్టడంతో పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఈ రోజు ఎక్కువ సేల్స్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దంతెరాస్ కావచ్చు, వీటినన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పడినట్టు ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడినటువంటి మార్పుల కారణంగానే ఇదంతా జరిగింది. దాని ఎఫెక్ట్ కొని ఒకవైపు అమెరికాలో ఉన్నటువంటి డాలర్లో ధరలు తగ్గింపు కావచ్చు, వీటి ఎఫెక్ట్ మొత్తం కూడా వలన ఈ రోజు ఇక్కడ ఇండియన్ మార్కెట్లో ఇటు బంగారం ధరలు తగ్గినట్టు కూడా ఒకవైపు ఎవరైతే ఎనాలిస్టులు ఉంటారో బంగారానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎప్పుడు పెరుగుతాయి, ఒకవైపు ఈ రోజు వరకే పరిమితాయి అనే దానికి కూడా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఈ రోజు వరకు కూడా ఈ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా కంటిన్యూ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇటు బంగారు ప్రియులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల గత కొన్ని నెలల నుండి కూడా బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. ఒక్క రోజులోనే మనకు వేలల్లో మన ధరలనే పెరుగుతున్నాయి. కానీ ఆ తగ్గింపు మాత్రం వందలలో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఒకవైపు 6,000 మేర ఉండడంతో చాలా వరకు కూడా ఎక్కువ మోతాదులో కొనే వరకు చాలా వరకు కూడా ఇంపాక్ట్ ఉండడంతో పెద్ద ఎత్తున ఈ రోజు బంగారం షాప్ లో క్యూ కడుతున్నారు. మొత్తం ప్రస్తుతానికి ఇటు సిటీలో చూసుకున్నట్లయితే ఏదైతే బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర అనేది 1,28,000 ప్రస్తుతం ఉన్నది. ఇంకోవైపు 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,17,000 ప్రస్తుతం అయితే ఉన్నది. ఇప్పటికే కస్టమర్లు పెద్ద ఎత్తున చేరుకున్న అన్ని షాపులు కూడా ప్రస్తుతం ఎవరైతే కస్టమర్లు ఉంటారో మొత్తం కూడా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా ఇలానే కంటిన్యూ. రేపు కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎనాలిస్టులు ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడం అనేది ఇప్పుడే జరిగింది. ఈ మధ్యకాలంలో వరుసగా పెరుగుతూ వస్తుంది. మొన్న ఒక్కసారిగా 3,000 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ 6,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గడం అనేది కూడా ఒక పెద్ద రికార్డుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తగ్గుదల కొనసాగుతుందా లేకపోతే తగ్గింది ఇలాగే కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. మళ్ళీ రేపు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజ్ ఉండకపోయినప్పటికీ కూడా మళ్ళీ స్లోగా పెరిగే అవకాశాలే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆయా రీజియన్స్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,32,770 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు 1,21,700గా ఉంది. కేజీ వెండి ధర 1,88,000గా ఉంది. ఇక విజయవాడ చూసినట్లయితే 1,32,150గా ఉంది 24 క్యారెట్లు. 22 క్యారెట్లు అయితే 1,26,000గా ఉంది. కేజీ వెండి 1,62,200గా ఉంది. విశాఖపట్నం 1,30,850 24 క్యారెట్ల బంగారం ధర. 22 క్యారెట్లు అయితే 1,19,950. అలాగే కేజీ వెండి ధర 1,88,000 ఉంది. ఇక ముంబై చూసినట్లయితే 1,27,633 కేజీ 24 క్యారెట్ల బంగారం ధర ఉంది 10 గ్రాములు. అలాగే 22 క్యారెట్లు అయితే 1,16,912గా ఉంది. కేజీ వెండి ధర 1,63,050గా ఉంది. సో ఇప్పటికీ రేట్లలో భారీ మార్పు కనిపిస్తుంది. 6,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. 10 గ్రాముల బంగారం ధర 6,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గడం అనేది చాలా పెద్ద చేంజ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది సేఫ్టీ కోసం లేదంటే సేవింగ్స్ కోసం పెట్టుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక చేంజ్ అనేది చాలా మంచి అవకాశంగా చెప్తూ ఉంటారు. కొనుగోలుదారులకు ఇది చాలా మంచి అవకాశంగా చెప్తూ ఉంటారు. సో మళ్ళీ రేపటి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ మార్పుకి అవకాశం తక్కువగా ఉంది. కానీ కొద్దిపాటి చేంజ్ అయితే ఉండబోతుంది. గ్రాడ్యువల్గా మళ్ళీ పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బై నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.